గ్లోబల్ సమిట్ గ్రాండ్ సక్సెస్ అయిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో భారీ పెట్టుబడులు వస్తాయని ఊహించలేదన్నారు. సమిట్ విషయంలో బీఆర్ఎస్ విమర్శలు సరికాదన్న ఆయన అంతర్జాతీయ కంపెనీలే ఒప్పందాలు చేసుకున్నాయని, అవి డొల్ల కంపెనీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. కంపెనీల ప్రొఫైల్ చూడకుండా ఒప్పందాలు జరగవన్న మహేష్ కుమార్ గౌడ్ ఫ్యూచర్ సిటీ అన్ని హంగులతో ఉంటుందని, ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమన్నారు. గ్లోబల్ సమిట్ అటర్ ఫ్లాప్ అయిందన్న హరీష్ రావు వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఖండించారు. గ్లోబల్ సమిట్తో వచ్చిన పెట్టుబడులను చూసి హరీష్ రావు కళ్లు బయర్లు కమ్మాయని మండిపడ్డారు. తెలంగాణకు వచ్చిన కంపెనీలు ప్రతినిధులను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో ఎన్ని విదేశీ కంపెనీలతో పెట్టుబడులు తీసుకొచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని, 2 ఏళ్లలో తాము తెచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని అడ్లూరి సవాల్ విసిరారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రోతింగ్ పెంచుకోవాలి, ఏ విధంగా ఆర్థికంగా మనం వనరులు సమకూర్చుకోవాలి, ఏ విధంగా యువతకు ఆ యొక్క కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర యువతను ఆదుకోవాలని చెప్పి ఒక విజన్తో ఒక నాయకుడు ముందుకు పోతుంటే, విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకుని ప్రజల మధ్యలో పోతుంటే విజన్ లేదు అని మాట్లాడతాం. ప్యూర్ లేదు రేర్ లేదు అంటావు. దోసుకున్నకు పెటెంట్ మీరు, కొల్లగొట్టడానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈ ఉక్రోషం, ఈ ఆవేశం ప్రజలు మీకు కర్ర కాల్చి వాత పెట్టినా కూడా ఇంకా బుద్ధి వస్తుంది మీకు.